మెదక్ జిల్లా కొల్చార మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో దివంగత నాయకులు ఏసీసీఎల్ జిల్లా కార్యదర్శి మరెల్లి అనిల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి స్వగృహం పైతరలో వారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్లుగారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాదెల్లి అనిల్ కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు కొనియాడుతూ వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానంతో త్వరలో మాట్లాడి వారి కుటుంబానికి వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తామని, వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మనోధైర్యాన్ని ఇస్తూ వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిన్న ఘనాపురం సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు బండి మల్లేశం, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు అచ్చెన్నపల్లి శ్రీరాములు, గ్రామశాఖ అధ్యక్షులు కుమ్మరి భూమేష్, నాయకులు లక్ష్మీనారాయణ, ఇబ్రహీం, శేఖర్, ప్రభాకర్, మహేష్, స్వామి, ఉపేందర్ గౌడ్, వారి కుటుంబ సభ్యులు అనంతయ్య, ఏసెమ్మ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రియ మిత్రుడు, సోదర సమానుడు మారెల్లి అనిల్ చనిపోయి సంవత్సరం ఏంటంటే కూడా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఉన్న టైంలో చాలా క్లోజ్గా ఎక్కడ వెళ్ళినా ఇద్దరం వెళ్ళి పార్టీ పరంగా ఎప్పుడు కార్యక్రమాల్లో పాల్పంచుకునే వాళ్ళం. అనునిత్యం బడుగు బలహీన వర్గాలకు, పేదలకి సహాయం చేయాలి, వాళ్ళకి ఏదైనా ఆపతుంటే సోపతుండాలి, వాళ్ళ కోసం ఏదైనా చేయాలనే తపన గలవాడు అనిల్. ఒక విధంగా మా రాబో తరాలకు మంచి నాయకుని చూసేవాళ్ళం అనిల్లో. దేవుడు మరి ఏందో ఇది చాలా బాధాకరం. అతి చిన్న వయసులోనే ఇక్కడున్న రంగంపేట బెల్ట్లో కానీ, అక్కడ మా కొల్చారం రాంపూర్ కృష్ణాపూర్ బెల్ట్లో కానీ మారెల్లి అనిల్ అంటే గుర్తుపట్టని కార్యకర్త లేని స్థాయికి ఎదగడం పార్టీకి కానీ వ్యక్తిగతంగా అనిల్కి ఎంతో ఉపయోగపడింది. ఎక్కడ అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టినా తన వంతు సహాయంగా 10,000, 5,000, 20,000 ఇట్లా ఇచ్చి సహాయం చేసి ఉదారత భావం గల్లోడు, సేవాభావం గల్లోడు. అటు సామాజిక సేవతో పాటు పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ కాంగ్రెస్ పార్టీ కొల్చార మండలంలో ఒక ఊపు తెచ్చే వ్యక్తిని మనం చూసాము. దాంతోడు మా మిత్ర బృందం శ్రీనివాసరెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్న భూమేష్ గారు, మరియు మండల ఇక్కడికి రాని నాయకులు కూడా చాలామంది కలిసి ఒకప్పుడు ఇది కాంగ్రెస్ కంచుకోట నుండే కొల్చారం. గత 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ హయాంలో వాళ్ళ ఆధిపత్యం మొదలైంది. కానీ మన గత 2023 రాజన్న ఎలక్షన్లకు మనం చాలా అందరం కష్టపడి మనం దగ్గర తెచ్చినాం కొల్చార మండలంలో కాంగ్రెస్ పార్టీని. దాంట్లో అనిల్ పాత్ర కూడా చాలా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటు సమయం వస్తుందని కూడా ఎవరు ఊహించలేము, ఊహించకూడదు కూడా అంటున్నా. ఇంకో భవిష్యత్తున మంచి యువ నాయకుడు. కానీ ఈ సంతాప సభ వేదికగా మాట్లాడడం కూడా కొంత బాధనే అనిపిస్తుంది. సరే, శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు మనం మండల కమిటీ తరఫున కానీ, జిల్లా కమిటీ తరఫున కానీ మనకు దృష్టికి వచ్చిన విషయాలు మనం పెద్ద మనసులో చెప్పడం జరిగింది. వాళ్ళు కొన్ని పనులైనా కొన్ని కాలేవు. ఒకంత అనిల్ లేని లోటు వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో తీరింది. మనం ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు చెప్పినా కానీ అనిల్ లేని మాత్రం మనం తీరలేని బాధ వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకి, వాళ్ళ బ్రదర్కి కానీ, అమ్మకి కానీ, అనంతన్నకు కానీ ఏదో మనం ఈరోజు వచ్చినాం పోయినామని కాకుండా ఈరోజు మనం వర్ధంతి సభలో మనమంతా అనిల్తో ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి ఒక్క ముఖ్యమైన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. కాబట్టి అందరం కూడా రేపు మాకు ప్రత్యేకంగా అనంతన్న చెప్పిన కొన్ని విషయాలపైన సీనన్న మనం అందరం కూర్చొని మాట్లాడి వారికి ఏ విధంగా అయితే ఇబ్బందులు ఉన్నాయి, అనిల్ లేని లోట్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది మనం కూడా వివరంగా అందరం వేరువేరు కాకుండా ఒకటే సమూహంగా మాట్లాడుకొని ఎక్కడికి పోతే పని అవుతుంది, వాళ్ళ బాధ లేదనేది మనం తెలుసుకొని తప్పకుండా వాళ్ళకు మనం పార్టీ తరఫున అనిల్ సేవ గుర్తింపుగా ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళ ఫ్యామిలీకి మనం అనిల్ లేని లోటు తీర్చలేం కానీ కొద్ది సహాయంగా మేము ఉన్నాము, రేపు పొద్దున ఎదురున్నా మన వాళ్ళు ఉన్నారనే భావన కలిగించే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, నాతో పాటు వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోనాపూర్ మల్లేశన్నకు, దాసన్నకు, ఇబ్రహీం, ఇక్కడ భూమేష్ మరియు లక్ష్మీనారాయణ, పేరున ఉపేందర్, అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అనిల్ కుటుంబం, అనిల్ మీద ఎట్లయితే ప్రేమ ఉందో మనకు అనిల్ కుటుంబంపై కూడా ఎప్పుడు కూడా అందరూ ఇలాగే చూసుకుంటూ ఇక ముందు వేరు, ఇక నుంచి వేరు అందరం కూడా తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఒక 10 నిమిషాల క్రితం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన బాధ కూడా మన బాధనే భావించి మనందరం ఏకతాటిపై ఉండి
ఆయన సమస్య ఏందో అనంతరంగా వాళ్ళ ఫ్యామిలీకి అయ్యే సమస్యల మీద మనం పరిష్కారం మార్గం చూపించి వాళ్ళను ఓదార్చే దిశగా మనం ముందుకు సాగదామని ఈ సందర్భంగా అనిల్ మరణం కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా నాకు కూడా తీరని లోటని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ సందర్భంగా అనిల్ మరణం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ బ్రదర్కి వాళ్ళ చెల్లెలకి అమ్మకి అనంతన్నకి అందరూ కూడా ఆ భగవంతుడు మనోధైర్యం ఇచ్చి వాళ్ళు ఇంకా ముందుకు పోవాలని కోరుతున్నాను. అమర్ హే అమర్ హే అమర్ హే అమర్ హే. కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.